కీలక సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్ హాజరయ్యారు. సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్షకు పవన్ హాజరవ్వలేదు. కార్యదర్శుల సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు. అన్ని శాఖల మంత్రులు హాజరైనా పవన్ మాత్రం గైర్ హాజరయ్యారు. అధికారులు సీఎం పక్కన పవన్కి కుర్చీ కూడా వేయలేదు. పవన్ కళ్యాణ్ స్థానంలో నారా లోకేష్కు కుర్చీ వేశారు అధికారులు. చంద్రబాబు లోకేష్లతో విభేదాలతో పవన్ గైర్ హాజరైనట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో మనం చూసాం, ఒక వారం క్రితం ఆయన సిక్ లీవ్లో ఉన్నారు. ఆ తర్వాత ఒక ఇంపార్టెంట్ సమీక్షలకు కూడా హాజరవ్వలేదు. ఈ మధ్యలోనే మంత్రులకు ర్యాంకుల వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. సో ప్రస్తుతం ఇక్కడ కిరణ్ రాయల వ్యవహారం. సో వీటన్నిటి నడుమ కీలకమైన సమీక్షకు పవన్ కళ్యాణ్ గైర్ హాజరు. ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్లో అది ఒక కీలకమైనటువంటి మార్పుగా ఆ చర్చ జరుగుతుంది. ఒకవైపు మంత్రులు, మరొక వైపు కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నా సరే, ఆ సమీక్షలో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించడం లేదన్నటువంటి చర్చ అటు ఉద్యోగ వర్గాల్లో, అధికార వర్గాల్లో పాటు రాజకీయ వర్గాల్లో కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. అత్యంత కీలకమైనటువంటి సమీక్షగా దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకుంటూ వచ్చారు. చీఫ్ సెక్రటరీ చాలా రోజుల క్రితం నుండి ఈ సమావేశానికి సంబంధించి సమాయత్తాన్ని నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ప్రభుత్వంలో నెంబర్ 2గా ప్రచారం చేసుకునేటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సమీక్షకు హాజరు కాలేదు. వాస్తవానికి ఒకరోజు హాజరు కాకపోతే దాని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. కానీ ఈ నెలలోనే 6వ తేదీ జరిగినటువంటి మంత్రివర్గ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. అదేవిధంగా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనలేదు. ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి మినిస్టర్స్ అండ్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ ఇది కేవలం మంత్రులు, ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులతో మాత్రం నిర్వహించేటువంటి సమీక్ష. అది ఇటువంటి సమీక్షకు పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం అన్నది. పోనీ పవన్ కళ్యాణ్ గతంలో కేబినెట్ సమావేశానికి ముందైతే జ్వరంతో బాధపడుతున్నట్టు కాస్త ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అటువంటి ప్రెస్ నోట్ కూడా ఏమి ఇవ్వలేదు. మరొకవైపు రేపటి నుండి దక్షిణ భారతదేశ రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఒక 3-4 రోజుల టూర్ కూడా పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారు. ఆ టూర్కి కూడా బయలుదేరనున్నారు. సో ఎందుకు ఈ సమావేశానికి హాజరు అవ్వట్లేదో కూడా పవన్ కళ్యాణ్ కార్యాలయం కానీ పవన్ కళ్యాణ్ కానీ ముందుగా ప్రకటించరు. సో దీంతో చాలా స్పష్టంగా ఒక సంకేతం అయితే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి విభేదాలకు కారణమన్న విషయం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆశ్చర్యంగా ఈరోజు మంత్రులు, కార్యదర్శులు ఈ కాన్ఫరెన్స్లో పవన్ కళ్యాణ్ కూర్చోవలసినటువంటి కుర్చీలో ఈరోజు నారా లోకేష్ కూర్చున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత పక్కన అటువైపు చీఫ్ సెక్రటరీ పక్కనే నారా లోకేష్ని, ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూర్చోబెట్టారు. వాస్తవానికి ప్రోటోకాల్ ప్రకారంగా విద్యాశాఖ ఏమీ కూడా ముఖ్యమంత్రి తర్వాత అత్యున్నతమైనటువంటి శాఖ కాదు. వాస్తవానికి అయితే శాఖల పరంగా, ప్రాధాన్యత పరంగా ఇటువంటి కాన్ఫరెన్స్లో సీఎం, డిప్యూటీ సీఎం తర్వాత రెవెన్యూ మినిస్టర్ లేదా హోమ్ మినిస్టర్ ఇటువంటి పోర్ట్ఫోలియోస్ ఉన్న వాళ్ళు కూర్చుంటారు. సో ఇక్కడ చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ స్థానాన్ని నారా లోకేష్ రీప్లేస్ చేసినట్టయితే చాలా స్పష్టంగా ఈరోజు మీటింగ్ అరేంజ్మెంట్లో కూడా కనిపిస్తోంది. సో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా తన కుమారుడిని ప్రమోట్ చేయబోతా ఉన్నారో చేసుకుంటా ఉన్నారు. ఇంకొక వైపు నారా లోకేష్ని ప్రమోట్ చేయడం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఏ విధంగా విభేదిస్తున్నారన్న అంశం కూడా ఇటీవల డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి వార్లో అటు జనసేన కార్యకర్తలు, ఇటు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నారా లోకేష్ సోషల్ మీడియా టీం, అటు జనసేన సోషల్ మీడియా టీం మధ్య బూతులు తిట్టుకున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ గత 15 రోజులుగా, ఇవాళ కేవలం ఈ సమీక్ష మాత్రమే కాదు, 15 రోజులుగా ఎటువంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు, ఎటువంటి అధికారిక సమీక్షలు కూడా పవన్ కళ్యాణ్ నిర్వహించలేదు. దాంతోపాటు కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎటువంటి భేటీ కూడా జరగనటువంటి పరిస్థితి. సో చాలా స్పష్టంగా ఇందులో ఉన్నటువంటి రాజకీయం అర్థమవుతుంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులకు ప్రకటించినటువంటి ర్యాంకుల్లో కూడా లోకేష్కి 8వ ర్యాంక్ ఇచ్చి పవన్ కళ్యాణ్కి 10వ ర్యాంకును, ఫైల్ క్లియరెన్స్ సంబంధించినటువంటి ర్యాంకులు అంటూ చంద్రబాబు ఇవ్వడం అనేది. సో అక్కడ కూడా పవన్ కళ్యాణ్ కంటే లోకేష్ ఎక్కువ అన్నటువంటి ఒక మెసేజ్ని పంపారు. ఈరోజు నారా లోకేష్కి ఏకంగా పవన్ కళ్యాణ్ కూర్చోవలసిన కుర్చీలో నారా లోకేష్ని ఈరోజు కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. సో చాలా స్పష్టంగా వాస్తవానికి ఈ సమావేశానికి ఒకవేళ పవన్ కళ్యాణ్ రాలేనని ముందుగా సమాచారం ఇస్తే ఈ సమావేశాన్ని వాయిదా వేసి ఉండాల్సింది. ఎందుకంటే గతంలో నారా లోకేష్ విదేశీ విహారయాత్రలకు వెళ్ళినప్పుడు కేబినెట్ సమావేశాలనే వాయిదా వేసినటువంటి సందర్భం ఉంది. కానీ ఇప్పుడు
మొన్న కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేయలేదు, ఈరోజు కనీసం మినిస్టర్స్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ని కూడా వాయిదా వేయలేదు. సో చాలా స్పష్టంగా ఇక్కడ ఆ గ్యాప్ అనేది కనిపిస్తుంది. ఎందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలిగారు, ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామి కావడం లేదు, ఎందుకు తన శాఖకి సంబంధించిన సమీక్షలు కూడా నిర్వహించడం లేదు, ఎందుకు ఢిల్లీలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదన్న అంశానికి సంబంధించి స్పష్టమైన సమాధానం రానప్పటికీ కూడా డిప్యూటీ సీఎం పదవి కోసం నారా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య జరిగినటువంటి వారు ఒకవైపు, రాజ్యసభ స్థానం కోసం నాగబాబుకి సానా సతీష్కి మధ్య జరిగినటువంటి పోటీలో అటు సానా సతీష్ వైపు లోకేష్ మొగ్గు చూపి సానా సతీష్కి రాజ్యసభ ఇప్పించుకోవడం, లోకేష్ పంతం నెగ్గించుకున్నటువంటి వైనం దగ్గర నుండి కూడా ఈ గ్యాప్ పెరిగినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. హరి రైట్. అయితే జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ దీనిపైన ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఇలాంటి ఇంపార్టెంట్ సమీక్షలో నిజంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యుండి రాకపోవటాన్ని మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య ఆల్రెడీ నెలకొన్న ఒక కోల్డ్ వార్ సిచ్యువేషన్ ఇంకా బలపడే అవకాశం ఏదైనా ఉందంటారా? ఖచ్చితంగా ఇది బలపడిన ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తారన్న దానిపైన జనసేన నాయకులు కార్యకర్తలు ఎదురు చూస్తున్న పరిస్థితి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోయినప్పటికీ కూడా మొన్న కేబినెట్ సమావేశానికైనా, ఈరోజు మినిస్టర్స్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్కైనా అటు జనసేన తరపునటువంటి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ హాజరవుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు హాజరు కావడం లేదన్న అంశానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన అటు మంత్రి నాదెండ్ల మనోహర్ కానీ కందుల దుర్గేష్ కానీ చేయలేదు. జనసేన పార్టీ కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. మొన్న కేబినెట్ సమావేశానికి ముందైతే జ్వరంతో బాధపడుతున్నట్టు చెప్పారు, కానీ ఇప్పుడు ఎందుకు రాలేదన్న విషయాన్ని చెప్పలేదు. ఒకవేళ జ్వరం తగ్గకపోయినట్టయితే రేపటి నుండి దక్షిణ భారతదేశం నుండి ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్ళేటువంటి అవకాశం ఉండేది కాదు. సో ఆ షెడ్యూల్ యథాతథంగా కొనసాగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకటించారు. సో ఆ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సమీక్షకు హాజరవడానికి అవసరమైన ఫిట్నెస్తోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా హాజరు కాకపోవడంతో ఇది రాజకీయ విభేదాల వల్లే జరుగుతోంది, నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ వల్లే జరుగుతున్న విషయం స్పష్టమవుతుంది. అయితే ఒక విషయం సతీష్, నిజంగా అంటే ఎన్నికలకు ముందు సమీకరణలు అవ్వచ్చు, లేకపోతే పార్టీల్ని కలుపుకుపోవడాలు అవ్వచ్చు, ఇవన్నీ ఓకే. బట్ జనసేన టీడీపీ ప్రస్తుతం ఈ కూటమిని ఒకవేళ పవన్ కళ్యాణ్ దూరం చేసే ప్రయత్నాలే అవి నిజమైతే కనుక నిజంగా అంత సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం ఉందా? గత చరిత్ర తీసుకుంటే టీడీపీ అధ్యక్షుడిది సాధారణంగా ఎప్పుడు సాక్షాత్తు భారతీయ జనతా పార్టీనే ఆ కూటమిలో ఉన్నప్పుడు అధికారం కోసం ఒక విధంగా పొత్తు పెట్టుకోవడం, అధికారం వచ్చిన తర్వాత గతంలోనే సాక్షాత్తు నరేంద్ర మోడీ కుటుంబ సభ్యులను కూడా తిట్టినటువంటి సందర్భం, అమిత్ షా పైన రాళ్ళు వేసినటువంటి సందర్భం, బాలకృష్ణ చేత బూతులు తిట్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా చంద్రబాబు వైఖరి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వైఖరి, తాము ఎన్నికల్లో విజయం సాధించేంత వరకు కూడా అందరూ మిత్రపక్షంగానే కనిపిస్తారు, అందరితో ఏ విధంగా బ్రతిమాలుకుంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఏ విధంగా వ్యవహరిస్తారు, ఏ విధంగా వాళ్ళనే అధికారానికి రావడానికి కారణమైన వాళ్ళని అనగదొక్కడానికి ప్రయత్నిస్తారన్న విషయం గత 2014-19 మధ్యలో కూడా ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక తర్వాత బీజేపీ జనసేనని ఎలా బయట పంపారో చూశారు. సో ఇప్పుడు కూడా అటువంటిది జరగదు అన్నటువంటి గ్యారెంటీ అయితే లేదు. ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. బట్ ప్రతిసారి పవన్ కళ్యాణ్ కాంప్రమైజ్ అవ్వడాన్ని బాగా అలవాటు చేసుకున్నారు కాబట్టి అనేక సందర్భాల్లో తన ఆ పదవుల కోసం, ఏదైతే రేపు పొద్దున్న భవిష్యత్తులో తన అన్నకు మళ్ళీ మంత్రి పదవి కావాలి కాబట్టి తన అన్న మంత్రి పదవి కోసం కానీ, తన ఉప ముఖ్యమంత్రి పదవి కోసం కానీ, తన పార్టీకి సంబంధించిన పదవుల కోసం కానీ కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం ప్రతి సందర్భంలో కూడా కాంప్రమైజ్ అయ్యి చంద్రబాబు ఏం చెప్తే దానికి జీహుజూర్ అనేటువంటి వైఖరి ఇప్పటివరకు ప్రదర్శించారు కాబట్టి మరి ఈ వివాదంలో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ గ్యాప్లో ఏదైనా రాజీ ఫార్ములాతో రాజీ పడతారా, లేకపోతే ఏ విధంగా తన పార్టీ కోసం ఇండివిజువల్గా ముందుకెళ్ళడానికి చూస్తారా అనేది కాలమే సమాధానం చెప్పాలి. రైట్ సతీష్, ఇక చూడాలి. సో ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ని అధికారికంగా ప్రకటించడమే తరువాయి. అయితే ఎప్పుడు అనేదే ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ అయితే త్వరలోనే ఉంటుంది అనేది టీడీపీ వర్గాల్లో అయితే చర్చ నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.